అది నీకు కొంత తెలుసు. అదీ కాక ఆనంది మంచి అమ్మాయి. ఆ విషయంలో స్టేటస్ చూడకూడదనుకున్నాను, కాబట్టి వెంటనే నో అని చెప్పలేకపోయాను. అది నాకు అర్థమైంది అంకుల్. కానీ అది ఇవాళ ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. బిజినెస్ లాస్ గురించి పక్కన పెడితే మహేష్ ఆనందే జీవితం అన్నట్టు ఉంటున్నాడు. తన గురించి ఆలోచనలు తప్ప తనకి ఇంకెలాంటి పర్పస్ లేదు అన్నంత లెవెల్కి వెళ్ళాడు. అదే నాకు భయంగా ఉంది అంకుల్. ఇవన్నీ ఆంటీకి తెలిస్తే చాలా బాధపడతారు. తనకు తెలియకూడదని ఇటు మహేష్ని అటు తనని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాను. ఐ నో అంకుల్. కానీ ఇలా ఎన్నాళ్ళు? ఆనందే మహేష్ని లవ్ చేయడం లేదు అంకుల్. తను ఎవరో సుందరుడు అనే అజ్ఞాత వ్యక్తిని లవ్ చేస్తోంది. అది కూడా నాకు తెలుసు మిత్ర. ఏంటి అంకుల్ మీరు అనేది? ఇదంతా నాతో చెప్పి మహేష్ చాలా ఫీల్ అయ్యాడు. అంతా తెలిసి మీరిలా సైలెంట్గా ఉంటే ఎలా? అది మహేష్ ఫ్యూచర్కి మంచిది కాదు అంకుల్. యూ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్. ఐ నో మిత్ర, బట్ ప్రస్తుతం నా భార్యకి ఈ విషయాలేవి తెలియకూడదు. తెలిస్తే పార్వతి తట్టుకోలేదు. సరే అంకుల్, నేను ఆఫీస్కి వెళ్తాను. నేను కూడా వస్తాను. అక్కడ మీట్ అవుదాం. ఓకే అంకుల్, బాయ్. ఫోన్ మోగుతున్నట్టుంది. ఈ టైంలో ఎవరు చేస్తుంటారబ్బా?